హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి అయితే హౌస్లో మెగా చీఫ్ గేమ్ అయితే జరిగింది. అది ఏంటి అని అంటే ఐఆమ్ మెగా చీఫ్ అనేది ఒక టవర్ లాగా బిల్డ్ చేయాలి. ఆ టవర్ లాగా బిల్డ్ చేసిన దాంట్లో పృథ్వీ ఎరగదీశాడబ్బా, మామూలు కాదు. ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా ఒక్కొక్క కాలంలో సెట్ చేసుకుంటూ మొత్తం ఐఆమ్ అన్న దాంట్లో ఒక్కొక్క దానికి ఇప్పుడు ఐఆమ్ అన్న దానికి స్పేస్ వస్తుంది. ఐ స్పేస్ ఐఆమ్ ది స్పేస్ అట్లా మెగా చీఫ్ అన్నదాన్ని మొత్తం సర్కిల్ లాగా ఒక హైట్లో పేరవాలి అనమాట. సో అది ఏం చేశాడు, నబిల్ చేశాడు, బట్ స్లోగా చేశాడు అనమాట. ఇక్కడ పృథ్వీ కంప్లీట్ చేశాడు, కానీ ఒక స్పేస్ అనేది మిస్ అయింది. దానివల్ల నబిల్కి ఛాన్స్ వచ్చింది. నబిల్ చాలా స్లోగా చేసిన కంప్లీట్ చేశాడు. ఇక్కడ ప్రేరణ చాలా సూపర్ అనమాట. ప్రేరణ అయితే కరెక్ట్గా జడ్జ్మెంట్ అయితే చేయగలిగింది. ఆ స్పేస్ని క్యాలిక్యులేట్ చేసి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అయినా కూడా కొంతమంది యష్మి ఇంకా పడి ఏడుస్తుంది. మొత్తానికి మెగా చీఫ్ అయింది మాత్రం నబిల్ అనమాట ఈ వీక్. సో డబల్ చీఫ్ కాదు, ఒకటే చీఫ్ ఉంటాడు, మొత్తం అందరినీ క్లారిటీగా మెయింటైన్ చేశారు అనమాట. సో ఖచ్చితంగా ఈయన ఉండడం వల్ల బాగుంది. అండ్ పృథ్వీ కూడా చాలా బాగా ఆడాడు. సో మొత్తానికి లాస్ట్ అంటే ఈ నెక్స్ట్ వైల్డ్ కార్డ్ రాకముందుకు మెగా చీఫ్ అయింది మాత్రం నబిల్. పృథ్వీ గేమ్ సూపర్గా ఆడాడు. అండ్ మీకు నచ్చిన కంటెస్టెంట్ అయితే ఎవరనేది కూడా కింద కామెంట్ చేయండి.